కష్ట నష్ట లాభ సుఖాలు నేను చూడకూడదు. ఇవాళ పట్టేసాం, వర్షం వస్తా ఉంది, ఇక తెగులు వచ్చిన మీద వదిలిపెట్టామా? ఏదో ఒక మందులు కొట్టైనా సరే తెగులు నివారణార్థం చివరి దాకా పోరాడతాం. మరి ఎంత పట్టి పెట్టి పట్టాం కదా, ఈ కొద్ది రోజుల్లో మానుకోవడం ఎందుకు? అంటే తెగులు నివారణార్థం రైతు అనేటువంటి వ్యక్తి తన సాధనని కష్ట నష్ట లాభ సుఖాల కోసం చూడకుండా దరిదాకా ప్రయత్నం చేస్తాడు, సంవత్సర గ్రాసం కోసం. మరి అంత ప్రయాణం చేసినటువంటి ఈ జీవుడు మరి శరీరాన్ని వెళ్ళిపోయే సమయం అవుతుంది కదా, మరి అటువంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి కావాల్సిన గ్రాసం కోసం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? ఇది 6 నెలల పంట, సంవత్సర లాభం. ఇది జీవిత పంట, దుఃఖాలను దూరం చేసేటువంటి విద్య. మరి దీనికి ఇంకెంత కష్టపడాలి? దీనికి పిల్లగాలు చెప్తా ఉంటారమ్మా, మేము చదవలేకపోతున్నామా, రోజు 4ంటికే లేపుతుంటామా, ఇసుకు పుట్టిపోతుంది, మేము 4 వస్తామమ్మా, ఊరుకుంటా. ఎగ్జామ్స్ టైంలో అయితే మీరు ₹1,00,000 కడతాను, మీకు ఏం అర్థమవుతుంది? రేతులు బలలు పొద్దులు పనికి పోయొత్తి వస్తుంది, అమ్మాయి తెచ్చినవడం మాకండి అన్ని పిల్లగాళ్ళకి గదువుతూ ఉన్నాం. అలానే మరి గురువు గదవడా? 84 లక్షల జీవరాశుల్లో పుణ్యాన్ని తీసుకొని మానవ జన్మించింది భగవంతుడు. ఇంత పుణ్యాన్ని తీసుకుని వచ్చినటువంటి ఈ శరీరంలో పుణ్యకార్యాలు చేస్తేనే జ్ఞాన స్వరూపుడై వెలుగుతాడు. జ్ఞాన స్వరూపుడై విచారణ చేసే కొద్ది మోక్షాన్ని పొందుతాడు. మరి అటువంటి దానికోసం కష్ట నష్ట లాభ సుఖాలు చెప్పవచ్చా? చెప్పకూడదు ఇక్కడ. అలాంటి ప్రయత్నంలో అనగా 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 ఒక రాగము వృద్ధి చెందిద్ది, చేయగా చేయగా ఇంద్రియ సంయమనము జరిగింది. దీనికి ప్రయత్నేన కార్యసిద్ధి. కార్యం సిద్ధించాలి అంటే ముందు మన ప్రయత్నం ఉండాలి. ఈ ప్రయత్నం కూడా తీవ్రంగా ఉండాలి. ఎవరైనా ఉండేటటువంటి 4 రోజులు బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, ఈ 4 రోజులే మనిషి జీవనం. ఇది కూడా నిత్యం లేదు. ఎప్పుడో ఏ వేళనో మరి చెప్పకుండా వెళ్ళిపోతుంది. అంటే చెప్పి ప్రయాణం చేసేటువంటిది కూడా కాదు, కానీ చెప్పకుండా ప్రయత్నం చేసేటువంటి ఈ జీవుడికి సర్వ సంసిద్ధులమైన ఓకే. ఇప్పుడు ఒక ప్రయాణం బస్సు ఇంటికి వచ్చింది, మా సారం 5:30కి వచ్చింది. మేము 5:40 పోయిన ఇప్పుడే అంటాం, కొద్దిరేటు పడిపోయింది అనుకో, మరి బస్సు అందిద్దాం మాకు ఏం 5 నిమిషాలు ఎగిరిపోయింది. బస్సు ఉండొచ్చుగా 5 నిమిషాల్లో గదిరేటు కదా పోయింది బస్సు. బస్సుకి ప్రయాణం టైం అప్పుడు ముందుగా ఉండాలి. అలానే జీవుడు సంసిద్ధమైనటువంటి ఆ మరణ వ్యవస్థకి మనం సంసిద్ధులమై ఉండాలి. ఏది చేస్తే సాధనంబున పనులు సమకూరును ధరలోన. సాధన చేస్తే, అందుకేంటంటే అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడు మాధవుడు? వాడికి ఏమైనా కష్టమా? తాళము శబ్దము చెవిలో పడితే ఎవరి చెవిలో పడాలి? పదార్థం కడుతుంది. అసలే మనం రోజు ఇంటికాడ నుంచి మనం చంపేస్తాం రమ్మని, మరి వీళ్ళకే ఇది పెడితే ఇబ్బంది ఉంటుంది. వాడుకో, ఇది ఏమన్నా బయట పోతుందంటే ఊరుకుంటారు వాళ్ళు మళ్ళీ. కానీ ఇప్పుడు ఎవరు తాగిపోవాలని చెప్పిండ్రు? తాళం వేసే తాళం పరమాత్మ దాకా చేరాలి. ఏమంటే చేరుతుంది? మరి వాడాడు ఉండాలి. మనకి ఒక విషయాన్ని చెప్తారు, ఏమని అంటే పండితులు కూర్చున్నాడు చర్చ కూర్చున్న తర్వాత, పండితులు 4 కూర్చున్న తర్వాత ఏం చర్చ చేస్తున్నారు అని అంటే,
వైకుంఠం భూలోకం నుంచి ఎంత దూరం? ముందు చర్చనీయాంశం ఏంటి అంటే వైకుంఠం భూలోకం నుంచి ఎంత దూరం? ఇది చర్చనీయాంశం. మనకి యమపురికి 30,000 యోజనాల దూరం ఉంది. అంటే 30,000 యోజనాల దూరంలో యమపురి ఉన్నది. దానికి పైన 40 ఏదో మనకు భాగవతంలో కొన్ని లెక్కలు ఉంటాయి. దాని నుంచి ఒక 40 యోజనాల దూరంలో స్వర్గలోకం ఉన్నది. ఇక అలా 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 లెక్కలు వేస్తూ ఉన్నారు. ఇన్ని లెక్కలతోటి వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడుగా చేస్తున్నారంటే ఉదయం 8ంటికి చర్చ ప్రారంభమైంది. అంతకుముందు పెద్దలు 4 కూర్చొని ఉంటే ముందు చర్చనీయాంశం జరిగేది. ఏదో ఒక టాపిక్, ఆ టాపిక్ మీద 4 కలిసి మాట్లాడడం, మళ్ళీ దాన్ని శాస్త్ర సౌమ్యమైనటువంటి సిద్ధాంతంగా ప్రయత్నం చేయడం. మళ్ళీ ఊరికే నేను అక్కడిన్నా ఇక్కడిన్నా అని చెప్పరు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రంలో ఏ సంయమాన్ని, ఇప్పుడు నువ్వు భాగవతం నుంచి తీసుకున్నావా ఈ నిరూపణని, భగవద్గీత నుంచి తీసుకున్నావా, ఉపనిషత్తుల నుంచి తీసుకున్నావా, వేదాంతం నుంచి తీసుకున్నావా, దేని నుంచి నువ్వు మళ్ళీ ఉపమానం తీసుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని ప్రతిదానికి మళ్ళీ ప్రమాణం ఉండాలి. ఇలా చర్చనీయాంశమైనటువంటి విషయాలు వచ్చాయి. ఇప్పుడు భాగవతం నీకు ప్రామాణికమా, వేదాంతం ప్రామాణికమా, భగవద్గీత ప్రామాణికమా? భగవద్గీత కూడా చెప్పింది. ఎట్లా, ఎవరి గురించి చెప్పింది అంటే బ్రహ్మ ఆయువు గురించి చెప్పింది. రాత్రి యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనా. 1000 మహాయుగాలైతే బ్రహ్మకు ఒక రాత్రి, 1000 మహాయుగాలైతే బ్రహ్మకు ఒక పగలు అని దిశ నిర్దేశం చేసింది మన భగవద్గీత. అలానే వీళ్ళంతా ఇక వాదనలు ఆడుతూ ఉన్నారు. అది ఎప్పటిదాకా పట్టిందంటే పగలు 12 అయినా వాదన పోలేదు. 8ంటికి ఒక చాకలి ఆయన ఆ మధ్యలోకి వచ్చాడు. ఇక్కడ కులం, వాళ్ళ పరిస్థితులు, ధనము, జ్ఞానానికి సంబంధం లేదు. ఏదో వేదం చదివిన వాళ్ళే అర్థమైంది, మామూలు విచారణ చేసిన వాళ్ళు అర్థం కాదనే విషయం లేదు. విన్నటువంటి వారిలో చాలా మందికి దాని అనుభవాన్ని పొందేటువంటి సాధనగా విచారణ చేసే తత్వం ఉన్నది. దాంట్లో నిలిచేవారు చాలా మంది ఉన్నారు. అలా సాగినటువంటి ఈ చర్చ ఆయన వచ్చి ఆగింది. ఏంది స్వామి పొద్దుటా నుంచి మీరు చర్చ చేస్తారు, ఇంకా మీరు తెగలేదా? ఇంకా తెగలేదయ్యా. దేని గురించి చర్చ? కొంత అర్థమైంది కాదు వాళ్ళ నోటి నుంచి రావాలి. వైకుంఠం ఎంత దూరం? ఇది మా చర్చ. వైకుంఠం ఎంత దూరం లేదు స్వామి, కోటపేట దూరంలోనే ఉందిగా అన్నంత. నోరు మీరా, మనకి ప్రామాణికం ఉండాలి. మళ్ళీ నువ్వు ప్రామాణికం లేకుండా వైకుంఠం అనేది కోతపెట్టులో దూరంలో అసలు ఎట్ట చెబుతున్నావు? మళ్ళీ కులాన్ని చూసారు ఎక్కడ? ఇది చాకరుల కులం కదా. మేమా బ్రాహ్మణ కులంలో పట్టారు. వేద అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసిన దాంట్లో ప్రామాణికాన్ని వెతుకుతూ ఉన్నాం. మరి అటువంటి మాకు నువ్వు ఏ నిరూపణతో చెప్తున్నావు కోతపెట్టు దూరంలో వైకుంఠ వాసుడు ఉన్నాడని? అదేమి స్వామి మీరే చెప్పారు కదా. మీరు చెప్పినటువంటి మీ సిద్ధాంతాల్లోంచి నేను దాన్ని తీసుకున్నాను. మేము ఎప్పుడు చెప్పినా నీకు? అదిగో మొన్న మీరు నెలలో సత్సంగం పెడతారు కదా, జనవరి నెలలో సత్సంగం పెట్టినప్పుడు ఏమో చరిత్ర చెప్పిందంటే అహల్యాదేవి చరిత్ర చెప్పిండు. ఇప్పుడు పాటలో ఏముంది? అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెగదా. ఇది మరి బొమ్మ ఇప్పుడు పడింది. అహల్యదేవి రామానగా రాతిని నాతిగా చేశాడు అంటే ఏ రూపంలో ఉంటే అంటే అంత వైకుంఠ దూరానికి ఏమో ఎప్పుడు అనగలిగింది? ఇక్కడ లోపలన్న స్మరణే కదా లేకొచ్చింది. సరే ఆమె వదిలేద్దాం. ద్రౌపది మాత కృష్ణాయనగా చీరల సంఖ్యను పరమాత్మ. అదే కదా ఇప్పుడు చెప్పింది. ద్రౌపది మాత ఏమడిగింది?
కృష్ణ అని ఒక సంకల్పాన్ని చేసి నా మానం కాపాడవయ్యా అంటే చీరలు ఇచ్చిండు. యాడ్ నుంచి వచ్చింది అని ద్వారకావాస కృష్ణ అన్నంతసేపు ఆయన రాల. పరమాత్మ ఎలా మనం ప్రార్థన చేయాలి, మన పనులు ఎలా అప్పగించాలి అని అంటే అప్పుడు అర్జునుడికి సారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఇప్పుడు మనకి కూడా సారథిగా మారుతాడు. సర్వస్య శరణాగతి అనేటువంటి కాన్సెప్ట్ లో మనం ఉంటే ఏది జరిగినా నీ దయ అని గనక పూర్తిగా మనం సరెండర్ అవ్వగలిగితే ఆయనే వచ్చి మన పరిస్థితులన్నిటినీ మార్చగలిగేటువంటి విధానంగా ఉంటాడు. ద్వారకావాస కృష్ణ కృష్ణ అని పిలిచినంతసేపు రాలేదు. హే హృదయ నివాస కృష్ణ అని ఒక్కసారిగా ఎప్పుడైతే పిలిచిందో అప్పుడే లోపల నుంచే కృష్ణ పరమాత్మ మనకి ఆ చీరలు తరుగు లేకుండా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏ లోకానికి వినపడేది పిలిచింది? అదా నిండు సభ. నిండు సభలో ఉన్నటువంటి వాళ్ళందరి కోలాహలం అనేటువంటి 100 మంది అన్నదమ్ములు ఈమెకు చీరలు ఇప్పదీస్తుంటే దాన్ని చూడాలని కాపు కాచుకున్నారు. మరి ఆ సౌండ్ కృష్ణుడికి ద్వారక వినపడిద్దా? ఇంటి బయటికే వినపడట్లేదు. ఆ హాలు దాటే మరి హాలు దాటే వినపడినటువంటి పదం ద్వారకెల్లా చేరింది. ఇంకా కృష్ణ స్వరూపం పరమాత్మ అనంతంగా ఆయనకెలా చేరింది? ఒక కోత పెట్టు దూరంలోనే ఉంటేనే కదా. ఆ కోత పెట్టింది ఆయన వచ్చేసాడు. మరి ఎంత దూరంలో ఉన్నాడు? ప్రహ్లాదుడు. మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళు ముగ్గురు. ఎవరి కోసం తండ్రి ఇబ్బందులు పెట్టి కొండల మీద నుంచి ఇసిరేస్తా ఉన్నా ఓకే, సర్వస్య సిద్ధం. అవసరమైతే ఈ దేహాన్ని ఉంచుకో నీకు కావాలంటే, లేకపోతే తీసుకో నాకే. నువ్వే చెప్పినవుగా, మళ్ళీ నేను చెప్తే ఏమనుకోవచ్చు. ఏం చెప్పి నువ్వు? అనన్యాం చింతయంతో మా ఏ జనా పరిముపాసతే తేషా నిత్యాభియుక్తాన యోగ క్షేమ వహామ్యహం. నాకు కావాల్సిన వస్తువులు మొత్తం ఇస్తావన్నో, నా వాళ్ళని క్షేమంగా చూస్తావన్నో. ఇది నువ్వు ఇచ్చిన పదమేగా. నన్ను ఏం చేయమని? చింతన చేయమని చెప్పినావు. మరి అది నేను కన్ఫామ్గా చేశాను. నా నమ్మకం, నాకు నువ్వు తప్ప అన్యం లేదనేటువంటి మనసుని ఏకాగ్రం చేసిన. మరి నీ ఇష్టం. ఉంచాలనుకుంటే ఉంచుకో, తీయాలనుకుంటే తీసుకో. జీవము నీవే కదా, బ్రోచే భారం కూడా నీదే కదా. ఇది ఒక భక్తుడి అపారమైనటువంటి నమ్మకం. ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆ భక్తుడు అనేటువంటి వాడు వెనుక ఆడడు. ఎందుకంటే స్వామి మీద నమ్మకం. అనంత లోకాలని సృష్టించి పరిపాలన చేసి పోషించే వాడికి తన భక్తుడిని కాపాడుకోలేనటువంటి అసమర్థుడా? అంత అసమర్థుడేం కాదే వాడు. కాకపోతే వీడు భక్తుడిని పేరుకు అంటుండా, నిజంగా భక్తుడై ఉండడా. కాసేపు మాత్రం టెస్టింగ్ అయితే ఉంటుంది, పిల్లలకి పరీక్షలు ఉంటాయి కదా. అలానే సాధకుడికి కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అలా తన కొండ మీద తోసేసినప్పటికీ, ఇప్పుడు మరి ప్రహ్లాదుడు భక్తుడు కదా, కొండ మీద తోయకుండా ఆపచ్చు కదా, నెట్టకుండా కొండ మీద నుంచి. కొండ మీద నుంచి నెట్టకుండా ఆపడం వీళ్ళ కాన్సెప్ట్ కాదు. కొండ మీద నుంచి ఒకవేళ నెట్టినా కాపాడటం ఆయన లెక్క. అప్పటిదాకా నిలవాలిగా. అగ్నిలో పడవేసిన దాకా ఆగిండు. అగ్నిలో పడేసినాక ఆ అగ్ని తనకి అంటకుండా చేసింది. భగవంతు అనేటువంటి వాడు కష్టాలని వినేటప్పుడు బాగుంటుంది, కానీ నిజంగా ఆ రూపంలోకి మనం వెళ్ళాము అనుకో, అసలు భరించేది కాదు. అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహం పంచభూతాలని అధిగమించి శక్తితో ఉందా, లేకపోతే పంచభూతాల్లో మాయలోనే ఉన్నదా అని ఎగ్జామ్ చేస్తాం. మనం చేసే సాధన ఎలాంటిదంటే, నిజంగా కనుక రోజు ధ్యానం
నామం ఎందు మనస్సు లగ్నం అయితే ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి విషయాలు మొత్తం ఈ సాధకుడికి వస్తాయి. ఇది మనకి గొలగలముడి వెంకయ్య స్వామి కూడా చూసుకుండు. దేహంలో మనకి భగీరథుడు, రామాయణంలో భగీరథుని ఆయన ఏం చేశాడంటే దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చిండు. ఈ గంగను తీసుకొచ్చే సమయంలో జహ్ను మహర్షి అనేటువంటి ఆయన తపస్సు చేస్తూ చాలా కూర్చున్నాడు. ఆ జహ్ను మహర్షి తపస్సు చేసేటువంటి ప్రాంతం నుంచి గంగ బారాలి. ఆ వచ్చేటువంటి గంగ ఎలా వస్తుందంటే ఉత్తుంగ తరంగాలతో వస్తూ ఉంది. ఇప్పుడు మనకి మన వర్షాలు వచ్చాయి, ఎన్నో గ్రామాలు కొట్టకపోయి అంటే దాన్ని తాకిడి మనం తట్టుకోలేదు, కొండ చర్యలే పడ్డాయి. అదే ప్రవాహం అంత గొప్పది. అలా వచ్చేటువంటి ప్రవాహం తపస్సు చేసే ఋషిని లేపుతా ఉంది. ఏంది నేను తపస్సు లేపుతువా, రా చూద్దాం అని వచ్చే నది మొత్తం నీళ్ళని తన పొక్కిట్లో పట్టుకుంది. గ్లాసు నీళ్లు తాగలుగుతాం, లీటర్ నీళ్లు కష్టపడగలుగుతాం, ఇంకా తాగమంటే మామూలు ఉంది. చిన్నప్పుడు పాప గ్లాసులో తెచ్చి నీళ్ళు ఒకసారి తాగి పోతనే ఉంది. అమ్మ ముందు నువ్వు బెదిరిస్తాయి పెట్టలేదు అని చెప్తుంది. నీళ్లు పోసే అంటే ఒక స్థాయి వరకు లీటర్ అంటే పర్వాలేదు, ఇంకా లీటర్ నుంచి ఆ సమయంలో తాగలేదు. మరి అలాంటిది ఒక సముద్రం తాగలిగింది. వచ్చేటువంటి గంగా నది ప్రవాహాన్ని మొత్తాన్ని మింగల కానీ ఉంచల, తన పుక్కిట్లో పట్టుకుని అంతే ఉంచింది. నది మొత్తం కూడా ఆయన పుక్కిట్లోకి వచ్చేసింది. తరువాత మళ్ళీ భగీరథుడు వచ్చాడు. స్వామి ఇప్పుడు 3 సార్లు తపస్సు నాది. ఫస్ట్ గంగాదేవి కోసం తపస్సు చేశాడు. ఆమె సరే వస్తున్నా అని చెప్పింది. ఆమె వచ్చే సమయంలో ఈశ్వరుడు ఆపాడు. మళ్ళీ ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వర తపస్సు నుంచి మళ్ళీ ఆయనే ఒక దారం వదిలాడు. ఇప్పుడు మళ్ళీ 3వసారి ఏందమ్మా నువ్వు ఇంకా రాలేదు తపస్సు చేస్తే ఆమె చూసి చెప్తుంది, నేను వచ్చాను కానీ ఒక మహర్షి దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. మా పితృదేవతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంచెం వదలవయ్యా. తపస్సులో ఉన్నటువంటి సమయంలో అర్థం కాకుండా వస్తుంది కాబట్టి అమ్మని అలా ఆపాలని పెట్టాలయ్యా అని చెప్పి అప్పుడు మళ్ళీ చెవులో నుంచి వదిలేటండి నీళ్ళని. మనకు చెప్తారు కదా, సందులు గొంతులు సరిగా ఉన్నవి, అందు అందు కోటలున్నవి, సందు సందు జాగ్రత్తగా ఉన్న వందలాదిగా కోతులున్నవిగా మా ఊరడి ఎదరా వీరిక మా ఊరు చెదరా. ఈ సందులు గొంతులు సరిగ్గా ఉన్నాయి, వాటికి తెలుసు చెవుల్లో నూనె కళ్ళలోకి పోవాలి, కళ్ళలో నుంచి ముక్కులోకి రావాలి, ముక్కులోకి మళ్ళీ నోట్లోకి పోవాలి. ఇవన్నీ సందులు. ఈ నవరంధ్రాల్లో ఏ విషయానికి ఏది ఉందో అది జరగడం అర్థమవుతుంది. దాంట్లో మనస్సులో సంకల్పాలు అనేటువంటి తోటలు ఉన్నాయి, కోతులు తాపలు సాధకుడిని గొల్లజార్చారు. ఇలా ఆయన చెవుల నుంచి వదిలిపెట్టింది, మళ్ళీ నోట్లో నుంచి వదిలిపెడితే ఎంగిలైద్దని చెప్పి చెవులో నుంచి వదిలిపెట్టగలిగాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే నదీమ తల్లినటువంటి స్పర్శ విధానాన్ని, మనకి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవే కాకుండా పంచభూతాల్లో ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ జలభూతాన్ని తాను నిగ్రహించగలిగాడు. జలభూతం మొత్తం కూడా తన మాట విన్నది. నువ్వు ఆగమంటే నోట్లోనే ఆగింది. అలానే గొలగలమూడి వెంకటేశ్వరుని కూడా నేను అగ్నిభూతాన్ని ఆపగలుగుతానా లేదా, ఇది నా సాధనలో సాధ్యం అవుతుందా లేదా అని ఒక టెస్టింగ్ చేయాలనుకున్నాడు. శరీరానికి ధ్యానంలో అనేక రకాలైనటువంటి శక్తి సముదాయం ఉంది. అందుకని ఈ శరీరంతో అగ్నిభూతం ద్వారా అధిగమించగలిగానా, లేకపోతే అగ్నిభూతానికి ఇంకా ఆనయ్యే ఉన్నానా
అనే ఆలోచన చేద్దామని దునిముట్టించిన దగ్గర ఇట్లా పడిపోయాడు కావాలని. ఎవరు లేరు, 12 టైం. సరే చూద్దామని టెస్టింగ్ కోసం ఆయన పడుకుంటే ఎవరో బాబా ఒక ఆయన అప్పుడే వచ్చింది. వామ్మో గురువు గారు ధ్యానం చేస్తా అంటే పడిపోయాడు, ఇంకేమో శరీరం కాలిపోతాను. ఊళ్ళో అక్కడ ఆశ్రమంలో ఎవరైతే ఉందో వాళ్ళ మొత్తాన్ని తీసుకొని వచ్చింది. ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చింది ఎమ్మడే లేచి నేను లేచి ఒక్కసారి దులుపుకున్నంతే. దులుపుకునేసరికల్లా ఆ అగ్ని కాస్త ఏమి లేదు. వచ్చి గురువు గారు కొన్ని చేయగలిగింది వేయాలంటున్నాడు. నాకు కాలేదయ్యా, ఏలాంటి చెయ్యి మొత్తం నిప్పేగా. ఆహా నిప్పు పక్కన ఉండేసరికి నువ్వు అనుకొని ఉంటావయ్యా అని చెప్పి తర్వాత జనంలో మొత్తంలో పెడితే మళ్ళీ అది ఒక అల్లరైంది. అందుకని ఆయన చూసి ఇది అగ్నిభూతానికి పెట్టి టెస్ట్లే, నువ్వు దాని గురించి కంగారు పడ మాకు, ఇది బయటికి చెప్పే విషయం కాదని చెప్పి. అంటే వాళ్ళని వాళ్ళు ఈ పంచభూతాల్లో నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని గురించి టెస్టింగ్ చేసుకునేటువంటి విధానం ఉంది. ఆ టెస్టింగ్ లో ఈ ఉన్నటువంటి అగ్నిలో వేస్తా అన్న ప్రహ్లాదుడు కూడా ఇది అగ్నిభూతంతో, మనకి భగవద్గీతలో చెప్తారు కదా, అగ్నిభూతం కూడా మనలోనే ఉన్నది, నేనే అయి ఉన్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. జీవులలో జఠరాగ్ని స్వరూపుణ్ణై నేనే ఉన్నాను. మనకి దేహంలో 5 అగ్నులు ఏ రోజు ఉంటాయని మన గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కోపాగ్ని, జఠరాగ్ని, దేహం అనేటువంటి నరాల్లో ప్రవహించేటువంటి అగ్ని. అది ఎప్పుడైతే లేదో మనకి ఎక్కువైతేనేమో జ్వరం, తక్కువైతేనే ఒళ్ళు చల్లబడ్డ ఇవి జరుగుతూ ఉండే. దేహాగ్ని, కోపాగ్ని, జఠరాగ్ని, 5వది బడవాగ్ని, ఇంకోటి ఉంటుంది సరే దాని పేరు రాలేదు. ఇలా 5 అగ్నులు మన దేహంలో ఉంటాయి. జ్ఞానాగ్ని 4వది, జ్ఞానాగ్ని 5వది బడవాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, మనలో జ్ఞానం అనే అగ్ని ఉన్నది. అదేం చేసిద్ది? జఠరాగ్ని రోజు ఆకలి గుర్తించింది. కోపాగ్ని ఇది అప్పుడప్పుడు వచ్చింది. కళ్ళు నిప్పులా ఉన్నాయి అమ్మ, కోపంలో కళ్ళు నిప్పులా ఉన్నాయి. అంటే అగ్ని ప్రవేశం జరిగింది. దేహాగ్ని ఇది రోజు మన శరీరంలో ఉంటుంది. లేకపోతే టెంపరేచర్ విధానం పెరిగితేనేమో జ్వరం, తగ్గితేనేమో ఒళ్ళు చల్లబడిపోవడం. టెంపరేచర్ తగ్గిందంటే మనం ఏం చేస్తాం? పసుపు పోస్తాం. పసుపు ఎందుకు పోస్తాం? పసుపుకి వేడి కలిగించే గుణం ఉంది. ఆ వేడి కలిగించే గుణం ద్వారా పసుపు పూయడం ద్వారా మనలో మళ్ళీ మొదలయ్యింది. అందుకని దేహాగ్ని, కోపాగ్ని, జఠరాగ్ని. ఇక విశేషమైంది జ్ఞానాగ్ని. ఇది అందరికీ ఉంటుంది కానీ ప్రయత్నం ద్వారా చేయలేదు. ప్రయత్నం చేసే వాళ్ళకి జ్ఞానాగ్ని. మరి జ్ఞానాగ్ని ఏంటి? జ్ఞానాగ్ని కర్మదగ్ధాని. జ్ఞానం అనే అగ్ని ఎవరి హృదయాల్లో వెలిగిద్దో వాళ్ళకి సర్వ కర్మలు, ఒక కర్మని చెప్పలా, జ్ఞానాగ్ని వల్ల ఎన్ని కర్మలు పోతాయి, నీకు ఎన్ని జన్మల్లో ఉన్న కర్మ సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎలాగైతే అగ్ని ద్వారా ఇంకా ఇప్పుడు పచ్చి మొదలైనా మొత్తం తగలబడతాయి. బాగా రగులు కొరికిన తరువాత ఇంకా అగ్ని లావాలాగా మొదలైతే ఊళ్ళు తగలబడిపోతాయి. ఇంకా బంగారం లేదు, ఇనుము లేదు, ఏమీ లేదు. అంటే దాని ప్రతిదాన్ని కాల్చగలిగేటువంటి స్థితి అగ్నిభూతానికి ఉన్నది. అలానే మనలో కూడా జ్ఞానాగ్ని అనే దానికి సర్వ కర్మలు ఈ జన్మలోనే కాదు, జన్మాంతరం నుంచి వచ్చినటువంటి ఎన్ని కర్మలు అయితే ఉన్నవో అవి మొత్తం జ్ఞానం అనే విచారణ ద్వారా ఈ జన్మే కడసారి జన్మగా మోరేటువంటి విధానంగా సర్వ కర్మలు తొలగిపోతాయి.
అలాంటి విధానమైనటువంటిది జ్ఞానాగ్ని. ఇక 5వది బడవాగ్ని. ఇది దేహం తీసుకెళ్లేటువంటి సమయంలో ప్రయాణం. ఇలా దేహంలో 5 అగ్నులు ఉన్నాయి. వాటన్నిటినీ మరి అధిగమించేటువంటి శక్తి నాకు వచ్చిందా రాలేదా? ఇదే కదా భగవంతుడు టెస్ట్ చేస్తుంది. సరే చూద్దాం అని అగ్నిదేవుల్లో కూడా ఉన్నటువంటి స్వరూపం నేనే అని చెప్పావు కాబట్టి మరి నీ కాడికి నేను చేరుకుందో నాకేంటి బాధ? నీ కాడికి నేను వస్తుంది, మరి నాకెందుకు బాధ అని అగ్నిలో వేస్తానని తండ్రి చెప్పినా కూడా దేహాన్ని గురించి ఆలోచించలేదు ప్రహ్లాదుడు. భూమిలో కప్పెడతారా? పెట్టుకో. భూతత్వంతో నుంచి నా శరీరం తయారైంది. మరి శరీరం తయారైన భూతత్వంలో నన్ను పెడితే నాకేంది బాధ? భూమి కూడా స్వరూపే కదా, చెప్పావు కదా. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధి ఏవచ అహంకార ఇదీయం మే భిన్న ప్రకృతి అష్టధా. 8 విధాలైనటువంటి ప్రకృతుల్లో ఉన్నది మొత్తం నా స్వరూపమే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి 5 అయితే ఇంకా 3 ఎక్స్ట్రాగా కూడా మనలో ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 విధాలైనటువంటి దానితో శరీరాన్ని నడిపేటువంటి నీవు నాలో ఉండగా, భూమి కూడా నీ స్వరూపమై ఉండగా, నీ ఆధీనంలో ఉన్న భూమిలోకి నేను వెళ్ళడానికి నాకేంది ఇబ్బంది అని చెప్పి తండ్రి భూమిలో పాతి పెడతారని చెప్పినా ఓకే. అలాగే మహాత్ములైనటువంటి చాలా మంది ప్రయత్నం చేశారు. కొన్నాళ్ళ పాటు జీవ సమాధి, జీవించి ఉండగలోనే భూమిలో పాతి పెట్టినా దాని గురించి ఆలోచించలేదు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు శరీరాన్ని నిలుపుకోగలిగారు. తరువాత నీళ్ళల్లో వేస్తా మంచిది. ఇలా 5 భూతాల మీద టెస్ట్ చేస్తున్నటువంటి వారు మనకి ప్రహ్లాదుడు. ఒక భూతం మీద కాదు, 5 భూతాల మీద తన తండ్రి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని హిరణ్యకశిపుడు పెట్టని టార్చర్లేదు. 9 రంధ్రాల్ని మూసి పిల్లగాడి ఒకసారి కూర్చోబెట్టిండు. నవద్వారే పురే దేహి, నవద్వారాలలో ఈ పురంలో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి ఒక్కసారి కట్టేసి ఉంచితే అప్పుడు 10వ ద్వారం ఆజ్ఞా చక్రాన్ని ఆశ్రయించింది. నువ్వు ఒకసారికి వచ్చు, నేను 2వసారికి పోతా, నాకేమైంది? నాకేం దారులు లేవా? ఏది నువ్వు ముయ్యగల తిరిగి మొత్తం ఏంది? 9 మొత్తం 10, 11 నువ్వేర మొత్తం. మనకి ఏకాదశి ద్వారా అని చెప్పుకున్నాం. వెళ్తారు, ఇక వారికి జన్మ లేదు. ఇది 11 ద్వారాలు. ఈ 11 ద్వారాలు ఎక్కడ ఎక్కువ చెప్పదు. మనకి కఠోపనిషత్తు చెప్పలేదు, ఒక ఉపనిషత్తులో చెప్తుంది 11 ద్వారాలు మన దేహంలో ఉన్నవి అంటే 11 ద్వారాలు. 9 ద్వారాలే అందరూ వాడేది. 9 ద్వారాల నుంచి జీవుడు వెళ్ళేది. కానీ ఈ 10వ ద్వారంలో వెళ్ళలేడు, కానీ 11వ ద్వారం చోట వెళ్తాడు జీవుడు. వాడికి జీవించి ఉండగానే ముక్తి. అటువంటి స్థితి కలిగినటువంటి వ్యవహారంతో 9 రంధ్రాలని ఒక్కసారి మూసి పెడితే 10వ ద్వారానికి వెళ్ళిపోయింది. ఆ 10వ ద్వారానికి వెళ్ళిపోయేసరికల్లా వీడు ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు. మనకి రమణ మహర్షి గారికి రాచపుండు పుట్టింది వెనక ఈపున. కొన్నాళ్ళ పాటు దాన్ని మోసాడు. మోసిన తర్వాత శిష్యులందరూ ఇక బతిలాడుతున్నారు, స్వామి నేను చూడలేకపోతున్నాను, మా మాటని అని బతిలాడితే సరే అలా అయితే చేపించండి ఆపరేషన్. అప్పటికి కర్మఫలం పోయినా తెలుసు. సరే ఆపరేషన్ చేపిస్తాం. మత్తు డాక్టర్ వచ్చింది. మత్తు డాక్టర్ వచ్చి నేను మొత్తం ఎక్కిస్తానయ్యా అన్నాడు. ఏం చేస్తానని మొత్తం చెప్పింది. నీకు శరీరంలో ఆపరేషన్ చేసే బాధ నుంచి తెలియకుండా చేస్తాను నా మొత్తం చెప్పింది. దానికి నీ మత్తు నా మత్తు లేదా అని చెప్పి, నీవే మత్తు, నాది జ్ఞాన మత్తు. నా జ్ఞాన మత్తుడైనటువంటి సమయంలో నువ్వు ఈ శరీరాన్ని ఏం చేస్తూ నాకే లేదు.
మనకి రియల్ గా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రమణ మహర్షిని మనం చూడాలా, మనకు తెలియదు. కానీ రియల్ గా జరిగినటువంటి వాళ్ళు మనకి కష్టలు వెంకటేశ్వర గారి మన గురువు గారి శిష్యుడు. ఈయన రోజు సాధన చేసేవాడు. సాధనలో ఎలాగైనా సరే నేను పరమాత్మ ఈ దేహంలో చూడాలి 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 అని మొండిగా ప్రయత్నం చేసింది. గురు సూచన లేకుండా చేసేటువంటి ఏ కార్యమైనా కొన్నాళ్ళకు విఫలం వచ్చింది. సూచన చేస్తే చేయాలి, కానీ ఈయన మొండిగా చేసింది. మొండిగా చేస్తే ఆజ్ఞా చక్రానికి వెళ్ళగలిగింది. వెళ్తే అక్కడ ఆయన పొందిన అనుభూతి, ఆయన చెప్పే విషయం ఆయన నోటితో, ఇక్కడి నుంచి దేహం మొత్తం కింద దాకా మొద్దు బారుందంట. ప్రాణం అయితే ఉందని తెలుస్తుంది కానీ అసలు శరీరంలో ఏ అవయవం పనిచేస్తుందని తెలియట్లేదంట. ఇప్పుడు మనకి కాలు తిమ్మిరి పట్టింది. తిమ్మిరి పెట్టిన సమయంలో అసలు కాలు లేపుదామంటే ఏదో కొండలాగా ఉంటుంది, ఏదో కాలు ఉండదు అసలు. అలాంటి విధానంగా ఇంకా ఈ శరీరం పార్ట్ కళ్ళ కాళ్ళ నుంచి కిందకి తీసుకున్న తర్వాత ఒక్క పార్ట్ కూడా పనిచేస్తుందని నాకు అర్థం కాలేదంట. 3 గంటలు ఉండండి పాప. తర్వాత డౌట్ వచ్చింది, ఇంకా నేను బతికి భూమి మీదకి వచ్చి మాట్లాడి మనుషులను చూశాను. ఆనందం అయితే ఉంది, వెలుగు ఏదో కాని వస్తుంది, చెప్పడానికి నోటికి అందే వెలుగైతే కాదు. కానీ ఎంత వెలుగు కానొచ్చి అంత ఆనందాన్ని పొందినా కూడా దేహంలో భయం అవుతుంది. ఇంకా నేను దేహంలో కిందికి వచ్చాను. 3 గంటలు దాటిన తర్వాత అప్పుడు చల్లంగా వచ్చిందంట. ఆయన చెప్పిండు నిజమే ఈ మాట. ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళిన తరువాత దేహానికి ఒక మత్తు వచ్చేసింది, దాని స్పృహ కూడా లేకుండా పోయింది అని. అలా రమణ మహర్షి రోజు చేసేవాడు. ఆయనకి సూచన ఉంది, ఆయనకి రోజు వెళ్ళడం తెలుసు, వెళ్ళిన తర్వాత రావడం తెలుసు. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళొచ్చు కదా, ఒక్కసారికి నేను చేస్తానని భయం వస్తే ఇంక నేను పోతున్నా. మంచిదే కదా కూర్చుంటే, కానీ కూర్చుంటే ప్రాణాలు ఉంటే భయం లోపల. అందుకని ఇంకా ప్రయత్నం జీవితంలో ఎప్పుడు చేయదని చెప్పింది. మొండి పట్టుదలకి ఏదో కుదిరింది కానీ ఇంకా తర్వాత ప్రయత్నం చేద్దామంటే వెలుగులో వణుకుతున్నమాట. అలా చచ్చిపోయింది అంత 3-4. ఆయనే ప్రత్యేక మన ఊరికి వచ్చి ఆ మార్గం ఇలా ఉంటుందమ్మా చెప్పి కాదు, మనకు అంత సూచనకి అర్థమయ్యేంత సాధనలో పూర్తి నిమగ్నమే తప్ప వింటామైతే అంత పట్టదు. ఆయన మన ఇంట్లో రోజులలో ఎప్పుడు అసలు వస్తుంది, ఎప్పుడు కార్యక్రమంలో అంటే రియల్గా జరిగినటువంటి విషయాలు. అలా రమణ మహర్షి తన దేహం మీద తాను పెట్టుకుండు. మత్తు లేకుండా 2 గంటలు పట్టింది ఆపరేషన్. ఓకే పడితే మళ్ళీ ఏమైంది, మరి నీకు మత్తు ఎట్లా అయిపోతే మరి అలా ఈజీగా తీసుకొని ఈయన మత్తు ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నానని చెప్పాడో అప్పుడు వెళ్ళిపోయింది ఆజ్ఞా చక్రం. మళ్ళీ అయిపోయిందని ఓంకారం అప్పుడు దిగొచ్చింది కింద. రోజు పోయే తావే కాబట్టి ఎలాగైతే మనం పెంచుకునే కొన్ని చిలకలు ఉంటాయి, లేకపోతే కొన్ని పక్షులు ఉంటాయి, అవి కాసేపు బయటకు మళ్ళీ పడతాలో అయ్యో, అలానే ఈయన కూడా ఈ ప్రాణం అనే చిలకని పైకి తీసుకెళ్ళడం, ఆడ కాసేపు కూర్చోబెట్టడం, మన తర్వాత బయటకు తీసుకురావడం. అలాంటి ప్రయత్నాన్ని మహర్షులు చేశారు. అంటే ఈ జ్ఞాన స్థితి విశేషమైనటువంటిది. అందుకనే నై జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఈ లోకంలో జ్ఞానం కంటే ఉత్తమమైన విద్య లోకంలో ఉన్నది అంటే ఆ మాట అబద్ధం. పవిత్రమైనటువంటి ఏ వస్తువైనా లోకంలో ఉన్నది అంటే అది జ్ఞానం మాత్రమే. మరి ఎలా వచ్చింది? తత్స్వయం నీ ప్రయత్నం ద్వారా మాత్రమే వచ్చింది. చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రానే పని పూర్తి అవ్వదు, కానీ చేస్తే అయింది. చెప్పడం ఎందుకు, తెలుసుకోవడం కోసం, వినడం ఎందుకు, దాని గురించి మననం కోసం, తర్వాత మళ్ళీ దాని గురించి సాధన.
స్వయం యోగ సంసిద్ధ. నువ్వు సంసిద్ధుడవై ఉండాలి. మా ప్రయాణానికి అయినా నేను రెడీ, టైం ఎన్నైతుంది వస్తున్నా ఇంకా. ఎలాగైతే ఒక ప్రయాణానికి వెళ్ళేటువంటి సమయాల్లో వస్తువులు తీసుకొని రెడీ అయి ఉంటామో అలానే యోగ సంసిద్ధ, జీవుణ్ణి పరమాత్మ కలిపేటువంటి యోగ మార్గంలో సంసిద్ధుడై ఉండాలి. అటువంటి వాడికి కాలేన ఆత్మ విందతి, కాలంలో ఆత్మస్వరూపంలో తాను లయం కాగలుగుతాడు. అందుకనే అందరూ కూడి భజనలు చేసితే ఎందుకు రాడు మాధవుడు? ఎవరు కూడితే ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు కూడితే, ముందు ఇంద్రియాలు కూడలేదు కానీ 10 మందిని కూడినాం. మన భగవద్గీతలో శంకరాచార్య చెప్పిన విషయం కూడా ఇది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి. పోయినాక మోక్షం రావడం కాదు, జీవించి ఉండలే రావాలి. సత్సంగాలు ముందు చేసుకోవాలి, సత్య వస్తువులు తెలుసుకుంటూ దాని ఆచరణ జరగాలి. ఆచరణ ఫలితం ఏంటంటే నిస్సంగంగా ఉండగలగడం. ఇంద్రియాల గుడితో కూడితే సంఘం, ఇంద్రియాలని అతీతంగా ఉండగలిగితే నిస్సంగం. మనస్సు ఏకమవుతా ఉంది అన్నప్పుడు నిస్సంగం వచ్చినట్టు. నిస్సంగం వస్తే గుర్తేంది? నిర్మోహత్వం, దేని యందు ప్రేమ అటాచ్మెంట్ ఉండదు. అన్నిటికీ స్వాముడు కాదు ఓకే అని ప్రేమ అనేది ఆయన తప్ప రెండో వాళ్ళ మీద ఉండదు. ఇక పిల్లలు, ధనం, ఇవన్నీ అంత ఇంట్లోనే ఉంటాం కానీ ఆయన ఒక్కరు తప్పి అంత పడదు. ఏదైనా సరే వీళ్ళని చూడటమే కానీ ఏదన్నా జరిగి ఒక నిర్ణయం తీసుకోలేనప్పుడు స్వామి అన్నాడు, యోగక్షేమం అన్నడగా చూడండి అని ఆయన మీద వదిలేసే దానికి మనం వెళ్ళిపోరు. నిర్మోహత్వే నిశ్చల తత్వం. ఇక ఏది జరిగినా కానీ మనస్సు చంచలత్వాన్ని గురి అవదు. ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడో వస్తాయో అప్పుడు వాడు జీవన్ముక్తుడు. చచ్చిపోతే ముక్తి రావడం కాదు, బ్రతికి ఉండంగలోనే ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు ఎవరైతే సాధకుడై ఉంటాడో వాడు రోజు ముక్తుడే. అలాంటి దానికి సాధన ఎదగడం కోసం ముందు మహాత్ములు కొంత కూడికను కలిపారు. అందరూ కూడి భజనలు చేస్తే ఎందుకు రాడు మాధవుడు? ఏం పడాలి? తాళం, శబ్దం చెవిలో పడాలి. శబ్దం ఏ శబ్దం పడాలి? నాద శబ్దం పడాలి. ఏ నాదం? ప్రణవమను ఓంకార నాద బ్రహ్మమే శ్రీరామ నామం, రామ నామము రామ నామం రమ్యమైనది రామ నామము. నీవు నేనను భేదమేమి లేకయున్నది రామ నామము, రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము. ప్రణవమను ఓంకారనాదం అనేటువంటి శబ్దం లోనబడాలి. ఈ ఇంద్రియాలలో చెవల నుంచి ఈ దశవిధ నాదాలతో ఉండేటువంటి శబ్దం మన ఇంద్రియాలకు రావాలి. అలాంటి నాద బ్రహ్మంలో మునిగి ఉన్నటువంటి వాడికి మాధవుడు వస్తుంది. నాదమే బ్రహ్మాండమంతై ఆవరించును రామ నామము, రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము. ఈ నాద శబ్దం ఎక్కడికి పరిమితై ఉన్నది అంటే బ్రహ్మాండాల మొత్తానికి కూడా ఈ నాద శబ్దం ఆవరించి ఉన్నది. అందుకని మనం ఎక్కడ కూర్చొని చేసినా మనం ఉన్నది ఆ బ్రహ్మాండంలోనే కదా. 100లో ఎలాగైతే 50లు 10లు 5లు ఇమిడి ఉన్నవో అలానే ప్రపంచం మొత్తంలో బ్రహ్మం అనేటువంటి శక్తి ఆవరించి ఉన్నది. ఆవరించి ఉన్నటువంటి ఈ శక్తి నీవు ఎక్కడ కూర్చొని నామం ఉన్నా
హృద్యేసే అర్జున తిష్టతి. నీ హృదయం లోపల ఉండే నాద బ్రహ్మ అనేటువంటి శబ్దం మనకి వినపడింది. అందుకని ఈ ప్రణవ నాదాన్ని మన నోటి ద్వారా బాగా ఉచ్చారణ చేయగలిగితే మహత్తరమైనటువంటి జ్ఞాన స్థితిని మనం అనుభవించవచ్చు. మొదటిగా అందరినీ కలపడం నేర్చుకోవాలి, తరువాత మనకి మనంగా ఉండటం నేర్చుకోవాలి. ఉన్నటువంటి తరువాత ఇంద్రియాలకు మనం వశం అవుతున్నామా, ఇంద్రియాలు మనకు వశమవుతున్నాయా? ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. ఇంద్రియార్థాలలో మూఢత్వాన్ని పొందినటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తాడు. వాడు మిథ్యాచారి, చెప్తాడే తప్ప దాంట్లో ఉండలేడు. మిథ్యా ఆచారి అంటే తనది కానటువంటి జగత్తులో ఉన్న ప్రతి వస్తువును చూసి తాను ఆనందాన్ని అనుభవించాలని చూస్తాడు. అది ప్రకృతి బ్రహ్మమయం కదా, ఆయన ఆ చూసే వస్తువులు ఆనందాన్ని కొంచెం సేపిచ్చి మళ్ళీ దాని దగ్గర దుఃఖాన్ని ఎక్కువ సేపిస్తాడు. మరి దేని ద్వారా పోతే దుఃఖాలు పోతాయి? బ్రహ్మ సత్యం అనే మార్గాల పోతే దుఃఖాలు పోతాయి. ఎందుకంటే ఆయనే అంతటా ఆవరించి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పొందేవాడికి ఆనందం, ఆయన్ని పొందకుండా ప్రకృతిని చూసేవాడికి దుఃఖం. అందుకనే మనకి ప్రహ్లాదుని, ఒరే ప్రహ్లాదు ఎందుకు నువ్వు ఆయన నారాయణ అంటావు? ఆయన కాకుండా ఉన్నటువంటి బ్రహ్మదేవున్నో ఈశ్వరున్నో అడగొచ్చు కదా. అంటే ఆయన ఒక మాట చెప్తారు, విశేష మత్త చిత్తము ఏ రీతి పోవ నేర్చును ఇతరములకు. ఎలాగైతే భ్రమణం మంచి పూల వాసన తీసుకుంటా ఉంది, దాన్ని ఉమ్మెత్త పొలకాయ తీసుకోమంటే అది తీసుకుంటుందా? తీసుకోదు కదా. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపము పోవునే మదనములకు. దానికి మందారంలో ఉన్న మాధుర్యం అర్థమైంది, అటువంటి దాన్ని ఉమ్మెత్త పొలకాడికి పోమంటే అది ఏమైనా పోయిద్దా? నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు. బాగా విహారంగా చేసేటువంటి నందనంలో ఉండేటువంటి దాన్ని కటికమైనటువంటి ముళ్ళ కంపల్లో పోయి ఆడమంటే ఆడిద్దా? అదే ఆడదు. మరి అంబుజోదర దివ్య పాదారవింద విశేష పాన మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు. ఆయన పాదాల విందాల యందు లగ్నమైనటువంటి నా మనస్సు వేరే కాడిగా ఉంటే ఎట్లా పోయింది? ఒక పక్షినల, ఒక నెమలి లేదు, ఒక భ్రమణం లేదు, అవే వాటి గమనాన్ని మార్చుకోకపోతే చకోర పక్షి పూర్ణ బింబాన్ని తప్ప అమావాస్యనే కోరుకోదు. మరి నేను ఎలా కోరుకుంటాను? ఇది నా వల్ల అయ్యే పని కాదు. అంటే మత్తుడైనటువంటి ఆ చిత్తంలో ఉన్నటువంటి దివ్య నామాన్ని తొలగించడం నా వల్ల కాదు, నువ్వు ఏం చేసుకున్నావు అని ప్రహ్లాదు ఏకంగా ఉండగలడు. అటువంటి స్థితిగా మనం కనుక ఉండగలిగితే ఈ జన్మలోనే దేహ కైవల్యం, దేహాన్ని దాటి జీవంతులో ముక్తి లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధన విధానంలో మనం ఏదైతే పాడుకుంటూ ఉన్నామో, ఏ నామాన్ని అయితే ఉచ్చరిస్తూ ఉన్నామో, దానిలో చెప్పినటువంటి మహనీయుల జీవితాలు మనకు ఆదర్శంగా మార్చుకొని జీవన విధానాన్ని అలాంటి భక్తి మార్గంలోని, ఆ జ్ఞాన మార్గంలోని మనం నడిచేటువంటి ప్రయత్నంలో సర్వేశ్వరుడు శక్తిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉంటారు సార్.